తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో గెలిచారు. స్పష్టంగా కనిపిస్తోంది సార్, తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా అనేది ఈ ఊపే కొనసాగుతుంది. పంచాయతీ ఫలితాలే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయి. 2029లో కూడా ఇవే ఫలితాలు అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఒకసారి బయట కోల్పోయిన అహంకారం తగ్గలేదు. ఇంకొక ఆయన కడుపు నిండా విషం పెట్టుకొని మూసీలో కాలుష్యం కంటే ఆయన కడుపులో విషం ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన మాటల్లో, ఆయన చేతల్లో, ఆయన వ్యవహార శైలిలో. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించి ముందుకు రావాలి. ఏదైనా మాట్లాడతాం, ఎట్లయినా మాట్లాడతాం. బర్తగించిన విధానాలతోని ప్రజల్ని ఇబ్బంది పెడతాము అని అంటే ప్రజలు ఇచ్చే తీర్పు ఈరోజు వాళ్లకు కనువిప్పు కలగాలి అని నేను అనుకుంటున్నా. ఈ ఫలితాలను చూసే అద్భుతం అనుకుంటున్నారు. సంతోషం. ఈ అద్భుతం 2029లో కూడా జరుగుతుంది మీరు కోరుకున్నట్టే. 2/3 మెజారిటీతోని 2029లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది. 1/3 మీరుంటారు, 2/3 మేముంటాము. ఈ తీర్పు 2029లో కూడా పునరావృతం కాబోతుంది. ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోండి, అసూయను తగ్గించుకోండి. తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించండి. అధికారం కోల్పోయినా ఇది మా 2 ఏళ్ల పాలనపై తీర్పు. పంచాయతీ ఎన్నికలు 94 అసెంబ్లీ స్థానాల పరిధిలో జరిగితే అందులో 87 అసెంబ్లీ స్థానాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సంపాదించింది. సో 2029లో కూడా విజయం మాదే. 2/3 అంటూ ఉన్నారు సార్ ఈసారి. అసలు 28లో ఎలక్షన్, అదే సార్. 29 ఎందుకంటున్నాడో తెలియదు. వాళ్ళకి ఏమన్నా ఈ మధ్య కూడా మోడీ కలిసి వచ్చాడు, ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందేమో. బహుశా 28లో ఉండే అసెంబ్లీ ఎలక్షన్లను కూడా 29కు మిక్స్ చేసి ఒక రకమైన జమిలీకి వైపుగా ప్రిపరేషన్ ఏమైనా చేస్తాడో మోడీ తెలియదు మనకు, లేదా బై మిస్టేక్ అన్నాడేమో తెలియదు. బట్ మీకు ఇప్పుడు అంటున్నారు ప్రజల తీర్పు ఇది నిదర్శనం అని. మీకు గుర్తుండే ఉంటుంది, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ సమయంలో కేటీఆర్ డిమాండ్ చేశాడు, దీన్ని రెఫరెండంగా భావిస్తావా అని. రేవంత్ రెడ్డి ఒప్పుకోలే, కాంగ్రెస్ ఒప్పుకోలే. అంటే గెలిచిన తర్వాత తీర్పు వెనక్కి తిరిగి చూస్తే నాకు ఉపయోగపడుతుంది కదా అది. ఇది రెఫరెండం అంటే ఎట్లా? రెఫరెండానికి ముందే ప్రిపేర్ కావాలి. మీరు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కు ముందే కనుక రెఫరెండం అని ఉంటే ఇది మామూలుగా ఉండేది కాదు. కానీ అప్పుడు అనలేదు కదా. సో అందువల్ల రేవంత్ రెడ్డి గెలిచున్నాడు. 3 మంచి మార్కులు వచ్చిన బిడ్డకు సీటు కావాలమ్మా అంటే ఆరోగ్యానికి మంచిది కాదని ఏమ్మా అనదు. ఏ తిన్నానా ఇలా గెలిచున్నావు సంతోషమైన రోజు ఏమన్నా తిను, నీకు ఎంత కావాలంటే అంత కేకులు తిను, స్వీట్లు తిను అంటారు కదా. కావాలంటే రేపటి నుంచి రెస్ట్రిక్ట్ చేద్దామని. సో ఇప్పుడు అలాగే గెలిచున్నాడు రేవంత్ రెడ్డి. సో జూబ్లీహిల్స్ గెలిచాడు, సర్పంచ్ ఎన్నికల్లో గెలిచాడు, కాంగ్రెస్ పార్టీ ఊపులో ఉంది. రాహుల్ గాంధీ, ప్రియాంకలు అప్రిషియేట్ చేశారు. పబ్లిక్ లో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల, రేవంత్ రెడ్డి పట్ల సానుకూలత మొదలైంది. సో ఇది ఎంతకాలం ఉంటుంది, 2028 వరకు ఉంటుందా అని నేను స్పెక్యులేట్ చేయను. కానీ డెఫినెట్ గా బిఫోర్ జూబ్లీహిల్స్ ఉన్న దాంట్లో ఉన్న నెగటివ్ షేడ్ పై కాస్త పాజిటివ్ షేడ్ కనబడుతుంది. ఎందుకంటే పొలిటికల్ పబ్లిక్ ఒపీనియన్ చాలా వేగంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నెగటివ్ షేడ్ నుంచి కాస్త పాజిటివ్ షేడ్ కు మారినట్టే రేపు మళ్ళీ నెగటివ్ షేడ్ కు మారదని ఎవరు చెప్పలేము. రాజకీయాల్లో పొలిటికల్ ఒపీనియన్ చాలా వేగంగా మారుతూ ఉంటుంది. అందువల్ల యాజ్ ఆఫ్ టుడే డెఫినెట్ గా పబ్లిక్ ఒపీనియన్ లో కాస్త రేవంత్ రెడ్డి పట్ల పాజిటివ్ అయిన సమయంలో ఉన్నాడు. ఎందుకంటే 25,000తో కాంగ్రెస్ గెలిపించడం కావచ్చు, లోకల్ బాడీస్ వెళ్ళడం కావచ్చు. కానీ ఇళ్ళలకనే పండుగ అవుతుందా అని చెప్పి మనకు తెలుగులో సామెత ఉంటుంది. తెలుగులో సామెతల యొక్క గొప్పతనం ఏంటంటే నీవు ఏ సిచ్యువేషన్ కన్నా ఒక సామెత ఉంటుంది. మరి మిగతా భాషల్లో ఉందో లేదో నాకు తెలియదు సామెతలు, కానీ అసలు తెలుగు భాషను నిజంగా చేతులెత్తి మొక్కాలి, ఎంత గొప్ప భాష అని. సో ఏం సామెత చూడండి, ఇళ్ళలకనే పండుగ సరిపోతుంది కదా, దీనికన్నా ఎక్కువ అవసరం లేదు. రాముడెవడో రాకాసుడో అప్పటి వరకు. ఈ 2 సామెతలతో రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ నేను 5-10 నిమిషాలు విశ్లేషించాల్సిన అవసరమే లేదు. సో రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారంటే 2029కి రాముడెవడో రాకాసుడో, వీళ్ళు జూబ్లీహిల్స్ గెలిచారు, సర్పంచ్ ఎన్నికలు గెలిచారు కనుక ఇదే తీర్పు వస్తుందంటే ఇళ్ళకనే పండుగ కాదు అనాలి, అంతే కదా. సో ఈ 2 సామెతలు సరిపోతుంది. బట్ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మీకు 2024 3 ఎలక్షన్స్ లో
విజయాన్ని సాధించారు. 24లో కూడా బీఆర్ఎస్ ఒక్క సీట్ రాలే, 8 సీట్లు, సగం సీట్లు తెచ్చుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దెబ్బతినలే, బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. అదే 40% ఓటింగ్ నిలబెట్టుకున్నారు. 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ లో 40% ఓటింగ్ వచ్చింది. 2023 అసెంబ్లీ ఎలక్షన్ లో, 24 లోక్సభ ఎలక్షన్ లో 40% ఓటింగ్ నిలబెట్టుకున్నారు. అప్పుడు 64-65 సీట్లు, ఇప్పుడు 8 లోక్సభ సీట్లు తెచ్చుకున్నారు. అంటే దాదాపు సీట్లు ఓట్లలో అసెంబ్లీ ఎన్నికల బలాన్ని నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత మీకు కంటోన్మెంట్ లో ఉప ఎన్నికలు గెలిచారు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలిచారు, ఇప్పుడు లోకల్ బాడీస్ లో గెలిచారు. సో మీకు క్లియర్ గా సహజంగా ఒకసారి గెలిచాక ఆ గ్రాఫ్ పడిపోతుంటది, ఎలక్టోరల్ గ్రాఫ్. ఇప్పుడు కన్సిస్టెంట్ గా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది, గమనించండి. వరుస పెట్టి ప్రతి ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. సో దట్ ఈస్ ప్రాక్టికల్ గా కనబడుతున్న ఫ్యాక్టర్ కదా, ఇదేమీ నోబడీ కెన్ డినై ఇట్ కదా. సో అందువల్ల ఇది నీకు ఈ ఊపు ఇలాగే కొనసాగితే నిజమే 2/3 వస్తుంది. ఈ ఊపు కొనసాగుతుందా లేదా అనేది అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ 3 years లో ఎలా ఉంటుంది దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిపక్షాలు నెక్స్ట్ 3 years లో ఎలా వ్యవహరిస్తాయన్న దానిపైన ఉంటుంది. ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందుకంటే మీకు ఇంగ్లీష్ లో ఒక ఈడియం ఉంది, దేర్ కెన్ బి మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని. అంటే కప్పుని ఇట్లా పెదవి మీదకి తీసుకొచ్చే లోపల స్లిప్ కావచ్చు కదా. రాజకీయాల్లో ఈ స్లిప్ అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల మీకు రాజకీయాల్లో హారర్స్ ఉంటాయి, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉంటాయి, రాజకీయాల్లో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. చాలా వేగంగా రాజకీయాలు మారుతూ ఉంటాయి. అందువల్ల 3 years ఇస్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ ఇన్ పాలిటిక్స్. ఇంగ్లీష్ లో సామెత ఉంది, ఏ వీక్ ఇస్ ఎ లాంగ్ పీరియడ్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో వారమే చాలా ఎక్కువ దూరం, అందులో 3 ఏళ్ళు అంటే చాలా చాలా ఎక్కువ దూరం. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు కలిపి ఇంకేదో అవుతాయి. రాజకీయాలు ఎవరని చెప్పగలుగుతాం. అందులో ఇవి లోకల్ బాడీస్ ఎలక్షన్స్. లోకల్ బాడీస్ ఎలక్షన్ జనరల్ గా ప్రో రూలింగ్ పార్టీ టిల్ట్ ఉంటుంది. నేను చెప్పాను కదా, మా పనామని అడిగాను, ఏంటమ్మా మీ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్ లో ఓటేయడానికి వెళ్ళొచ్చావు కదా, ఏమంటున్నారంటే ఇక అటో ఇటో ఉంటే పల్లె ఎక్కడైతే సార్ అన్నారు. అంటే అటో ఇటో అంటే ఏంటి అన్న అంటే గదే సారు, ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది, మా ఊర్లో కూడా కాంగ్రెస్ ఉంటే పల్లె అవుతాయి కదా అని. సో ప్రజల మైండ్ సెట్ కదా ఒక ఎగ్జాంపుల్. సో మీకు జూబ్లీ ఉప ఎన్నికల మైండ్ సెట్ కి ఎగ్జాంపుల్. అందువల్ల ఒక ఉప ఎన్నిక గెలవడం కాంగ్రెస్ పార్టీకి ఊపినిచ్చింది, కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ప్రతిపక్షాలలో ఒక రకమైన ఎక్కడో కాన నిస్పృహ కారణమైంది. బీజేపీ లాంటి పార్టీలు మేమే ప్రత్యామ్నాయం క్లెయిమ్ చేసుకుంటే అది కహాని అని తేల్చేశారు ప్రజలు. సో ఇవన్నీ జరిగాయి. కానీ పొలిటికల్ సిచ్యువేషన్ ఎప్పుడూ ఒక రకంగా ఉండదు. దీనికి మన రాష్ట్రంలోనే ఉదాహరణ కదా. మీకు హుజూర్ నగర్ లో ఓడిపోయి సిట్టింగ్ సీటు కాంగ్రెస్ ఓడిపోయి, నాగార్జున సాగర్ లో వెటరన్ జానారెడ్డి ఓడిపోయి, జిహెచ్ఎంసీలో 2 సీట్లు వచ్చి, హుజూరాబాద్ లో 3000 ఓట్లు వచ్చి అసెంబ్లీ ఎన్నికలకు వచ్చారు, కాంగ్రెస్ గెలిచింది కదా. ఇంత చేంజ్ మామూలు చేంజ్ కాదు కదా. దుబ్బాకలో అద్భుతమైన విజయం సాధించి, హుజూరాబాద్ లో కేసీఆర్ భూమి ఆకాశాలు ఏకం చేసిన మట్టి కల్పించి, జిహెచ్ఎంసీలో అపూర్వంగా దెబ్బతీసి బీఆర్ఎస్ ను అంత విజయం సాధించిన బీజేపీ చివరికి వచ్చే వరకు 8 సీట్లకు పరిమితం అయిపోయింది కదా. అందువల్ల తెలంగాణలోనే ఈ అనుభవం ఉంది కదా. మునుగోడులో ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీటు చాలా స్ట్రాంగ్ క్యాండిడేటు అమిత్ షా వచ్చి ప్రచారం చేశారు. రఘునందన్ రావు మాటల్లో చెప్పాలంటే 100 కోట్లు బీజేపీ ఖర్చు పెట్టినా కూడా బీఆర్ఎస్ గెలిచింది కదా. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు కదా. మీకు తెలంగాణలోనే ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బండి సంజయ్, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, వీరందరూ కూడా ఎంపీలుగా గెలిచారు కదా వివిధ సందర్భాల్లో. సో అందువల్ల హౌ ఎలక్షన్స్ ఒక ఎన్నిక మరో ఎన్నికలు ఎంత తేడా వస్తుంది అనడానికి ఉదాహరణ. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఒక పాజిటివ్ వాతావరణం అయితే ఈ వరుస విజయాలు తెచ్చిపెట్టాయి. ఈ పాజిటివ్ వాతావరణం 2028 వరకు ఉంటుందా? దట్ ఇస్ అగైన్ ఏ మ్యాటర్ ఆఫ్ స్పెక్యులేషన్స్.